హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ పచ్చి పులుసు. ముందుగా ఒక బౌల్లోకి చింతపండుని తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇట్లా వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకొని 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఈ విధంగా నానిన తర్వాత చింతపండు రసాన్నంతా సపరేట్ చేసుకోవాలి. వేరే బౌల్ పెట్టుకొని అందులోకి చింతపండు రసంనంతా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిరపకాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, పసుపు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ అయింది కదా. ముందుగా మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, అందులోకి పోపు మిశ్రమం అంతా వేసుకోవాలి. కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.